బిఎస్ఎన్ఎల్ 4G అయితే అవైలబుల్ ఉంది మా ఏరియాలో. స్పీడ్ ఎలా వస్తుంది 4G నెట్వర్క్ అండ్ అలాగే హై క్వాలిటీలో వీడియోస్ ప్లే అవుతున్నాయా లేదా, అండ్ అలాగే మనం హాట్స్పాట్ ఆన్ చేసినప్పుడు వేరే డివైస్లో ఇంటర్నెట్ స్పీడ్ ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. సో నేనైతే 107 రూపీస్ పెట్టి రీఛార్జ్ అయితే చేశాను. నాకు 3 GB డేటా అయితే వచ్చింది. 35 డేస్ అయితే ఉంది ప్లాన్ అనేది. సో ఇప్పుడు మనం స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం. సో ఇక్కడ స్పీడ్ టెస్ట్ చేసినట్టయితే మ్యాక్సిమం 2.69 MB స్పీడ్ అయితే వస్తుంది ఇంటర్నెట్ స్పీడ్ అనేది. సో ఇప్పుడు మనం ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి హై క్వాలిటీలో వీడియో అయితే ప్లే చేసి చూద్దాం. సో ఇక్కడ అడ్వాన్స్కి వెళ్ళి సో నేనైతే 1080p అయితే సెలెక్ట్ చేశాను క్వాలిటీ అనేది. సో ఇప్పుడు మనం వీడియో అనేది ప్లే అవుతుందా లేదా బఫరింగ్ అవుతుందో చూద్దాం. సో వీడియో అనేది ప్లే అవుతుంది. సో ఎలాంటి బఫరింగ్ అయితే అవుతలేదు. సో ఫాస్ట్గానే ఉంది నెట్ అయితే. 4G నెట్వర్క్ అయితే బాగానే ఉంది. మనం ఫార్వర్డ్ చేసినా కూడా ఎలాంటి ఇష్యూ అయితే లేదు, బఫరింగ్ అయితే అవుతలేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు వీడియో. అండ్ అలాగే 1 MB సైజ్ ఉన్న ఒక ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసి చూద్దాం ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతుందో లేదనేది. సో ఇక్కడ నేనైతే ఈ ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ సింబల్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపించింది. డౌన్లోడ్ పైన క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు ఇమేజ్ అనేది ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతుంది. సో ఫైల్స్ అనేవి ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతున్నాయి. అండ్ అలాగే వెబ్సైట్స్ కూడా బాగానే లోడ్ అవుతున్నాయి. సో నెట్వర్క్ అయితే ఫాస్ట్గానే ఉంది, పర్లేదు. 4G నెట్వర్క్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు మనం హాట్స్పాట్ ఆన్ చేసి ఇంటర్నెట్ షేర్ చేసినప్పుడు వేరే డివైస్లో ఇంటర్నెట్ స్పీడ్ ఎలా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ నేను యూట్యూబ్లో తెలుగు ట్రెండింగ్ సాంగ్స్ అని సెర్చ్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు ఇంటర్ఫేస్ అనేది లోడ్ అయింది. సో బాగానే లోడ్ అయింది. సో ఒకసారి స్పీడ్ టెస్ట్ చేసి చూద్దాం ఎంత MB స్పీడ్లో వస్తుందని నెట్ అనేది. సో ఇక్కడ రన్ స్పీడ్ టెస్ట్ పైన క్లిక్ చేశాను. సో 1 MB స్పీడ్, సో మ్యాక్సిమం 1 MB స్పీడ్ అయితే వస్తుంది మనం హాట్స్పాట్ కనెక్ట్ చేసినప్పుడు 4G నెట్వర్క్తోనైతే. సో ఇక్కడ నాకు ఇష్యూ ఏంటంటే, సో ఇక్కడైతే కూర్చున్నా ప్రజెంట్ నేను. సో అక్కడ ఉంది కదా, అక్కడ మేమైతే ఉంటాం. సో ఫస్ట్ రూమ్లో. సో అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇంట్లోకి వెళ్ళినప్పుడు నెట్వర్క్ చూడండి, ఇక్కడ 4G ఉంది కదా, 4G నెట్వర్క్ అనేది స్టేబుల్గా అయితే ఉండలేదు. సో ఇక్కడ 4G నెట్వర్క్ అనేది 2G నెట్వర్క్ అయితే పడిపోయింది. సో 2Gకి అయితే వచ్చింది. సో ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నెట్వర్క్ 4G నెట్వర్క్ అనేది వస్తలేదు. ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. సో నెట్వర్క్ అనేది స్టేబుల్ అయితే ఉండలేదు. సో ఇక్కడ చూడొచ్చు కింద పెట్టా, పైన పెట్టా ఫోన్ని. సో పైనకి పెట్టాను సో నెట్వర్క్ కోసం. సో నెట్వర్క్ అయితే వస్తలేదు. 4G నెట్వర్క్ ఇంట్లో ఉన్నప్పుడు సరిగ్గా వస్తలేదు. సో పైకి వెళ్ళినప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు అయితే 4G నెట్వర్క్ బాగానే వస్తుంది. సో బిల్డింగ్ పైకి వెళ్ళినప్పుడు అయితే 4G నెట్వర్క్ అయితే ఫుల్ వస్తుంది. ఈ సిమ్ని అయితే మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకోవాలనుకుంటే డేటా కోసం అయితే తీసుకోకండి. నార్మల్గా ఫోన్ కాల్స్ అండ్ అలాగే SMS కోసం అయితే తీసుకోండి. సో సెకండరీ సిమ్ అయితే బెస్ట్ అని చెప్తాను బిఎస్ఎన్ఎల్. ప్రైమ్ డేటా కోసం అయితే తీసుకోకండి. మీరు SMS అండ్ అలాగే కాల్స్ కోసం అయితే తీసుకోండి. బిఎస్ఎన్ఎల్ ప్రజెంట్ అయితే ఒక 6 months అయితే మనకి కంప్లీట్ 4G అనేది అవైలబుల్ ఉంటుంది అన్ని ఏరియాస్లో. సో 2025 లోపల మనకి 4G అనేది కవర్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.